శ్రీ వెంకటేశ్వర భజన ఛానల్ జీ మేడపాడు వారికి స్వాగతం సుస్వాగతం. రేపు వినాయక చవితి సందర్భంగా జీ మేడపాడులో పూర్వం నుంచి ఉన్నటువంటి శ్రీ వినాయక స్వామి గుడి దగ్గర రేపు శవతనంగా లైటింగ్ మరియు పూలలంకరణ చేసి ఉన్నారు. ఒకసారి చూసి వీక్షించండి. ఓం నమో విఘ్నేశాయ నమః. పూలలంకరణ సార్ ఒకసారి పక్కన సార్ కదా. ఇది వినాయక స్వామి పూలలంకరణ, స్వామివారి సన్నిధి, స్వామివారి గజమాల, స్వామివారి దివ్య మంగళ రూపం అండి, స్వామివారి మూల విరాట్టు, స్వామివారి దివ్య మంగళ రూపం. ఇక్కడేమో సాయిబాబా వారి ఆలయం అనేది, సాయిబాబా వారి గుడి, సాయిబాబా వారి గుడి అండి. తర్వాత వెంకన్న బాబు గుడి, చాలా మహిమనటి దేవుడు. వెంకన్న బాబు గుడి చాలా చాలా బాగా చేసి ఉన్నారు అలంకరణ. బాబులో ఉన్న అలంకరణ. సో ఒక పక్కన కొద్ది పక్కన సరే స్వామివారి గుడి పూలమాలతో అలంకరణ ప్రకృతిగా ఉంది. రమ్యంగా ఉంది స్వామివారి. స్వామివారి గజమాల, వెంకన్న బాబు వెంకన్న ద్వారం చూసి వీక్షించండి. ఓం నమో వెంకటేశాయ. చూసి వీక్షించండి. స్వామివారి చవితి సందర్భంగా విద్యుత్ అలంకరించి ఉన్నారు గుడికి. స్వామి విఘ్నేశ్వరుడు లైటింగ్ అండి. స్వామివారి మండపం అంటే మండపం లైటింగ్. స్వామివారి దివ్య మంగళ రూపం చూడండి ఒకసారి. మా ఇంచుమించు రామారామి 100 సంవత్సరాలు సుమారు ఉంటుంది ఈ గుడికి అలంకరణ. ఆ రోజుల్లో రాజుగారి డ్రామాలు, తర్వాత డివి సుబ్బారావు గారి నాటకాలు గొప్పగా వాడండి పూర్వం. ఇప్పుడు ఎవరు చూడట్లేదు. అలాంటిది ఈరోజు భజనలే పెట్టి ఉన్నారు. 9 రోజులు భజన చేస్తారు. డివి సుబ్బారావు గారు, రాజుగారు, షణ్ముఖరాజు గారు, చింతామణి, తర్వాత సంగు, ఇలాంటి 50 మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఐక్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటకాలన్నీ ఇక్కడ జరిగాయండి. చాలా బాగుండేది. ఎంత మహిమగల దేవుడు ఎక్కడ ఉండండి. గణపతి, బొజ్జ గణపతి వీక్షించండి, అంతా తరించండి. కొత్త పాత్రులకండి. ఓం నమో గణపతాయ నమః. శ్రీ వెంకటేశ్వర భజన ఛానల్, మీ గురుగారు వీరభద్ర గారు, జీ మేడపాడు, కాకినాడ జిల్లా. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ.